Hello, dear students. Welcome back, all of you. Welcome to Hyderabad IAS Academy. Guys, UPSC సివిల్ సర్వీసెస్ లక్షలాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. దేశం మొత్తంలో కాదు, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే, మన ఈ తెలుగు స్టేట్స్లోనే ఈ యూపీఎస్సికి ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఏ స్టూడెంట్ అంటే ఏ సెట్ ఆఫ్ స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నా, సో ఈ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ని కొన్ని డిఫరెంట్ సెక్షన్స్గా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. సో ఏ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నా కానీ యూపీఎస్సి ప్రిపరేషన్కి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎన్సీఆర్టీస్. ఎవ్రీవన్ నోస్ దిస్. సో ఎవరైనా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక సీనియర్ స్టూడెంట్నో లేకపోతే ఒక ఫ్యాకల్టీనో ఎవరికి అడిగినా ప్రతి ఒక్కరు 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా చెప్తారు. ఒకటి ఎన్సీఆర్టీస్, ఒకటి న్యూస్ పేపర్స్. అయితే ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ అని తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకు ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో స్పష్టంగా డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటున్నాను. జనరల్గా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఉంటూనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంటారు. డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో ఉంటూనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది పీజీ అయిపోయిన తర్వాత, కొంతమంది ఆల్మోస్ట్ 30 ఇయర్స్కి కూడా. సో ఈ ఏజ్కి యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటిది ఏది లేదు. కాబట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పిన డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ సెక్షన్ వాళ్ళు ఎన్ని ఎన్సీఆర్టీస్ని చదవాలి, ఏ ఎన్సీఆర్టీస్ని చదవాలి అనేది చాలా డీటెయిల్గా చెప్తాను. ఓకే గైస్, చూడండి. సో ఎన్సీఈఆర్టీస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎన్సీఆర్టీస్కి సంబంధించి మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మొత్తంలో కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ చెప్పే కంటే ముందు ఐ విల్ జస్ట్ టెల్. ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సీనియర్ ఆస్పిరెంట్సో లేకపోతే నీకు చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్సో లేకపోతే ఎవరైనా కూడా ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ అని చెప్తూనే ఎన్సీఆర్టీస్తో పాటు నోట్ మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు ఏ స్టేజ్లో నోట్ మేకింగ్ చేయాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ టైం ఎన్సీఆర్టీస్ మీరు చదువుతున్నట్లయితే, ఫస్ట్ టైం అంటే అంతకంటే ముందు, సో నేను వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మైసెల్ఫ్. సో నా పేరు రోహిత్. నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి సంబంధించి టోటల్ 6 అటెంప్ట్స్ అయిపోయాయి. 2 టైమ్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో విత్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మార్క్స్ 294 మార్క్స్ని నేను పొందాను. నాకు ఉన్న ఈ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అనుబంధం ఆల్మోస్ట్ 2012 నుంచి 2020 వరకు ఈ 8 సంవత్సరాల గ్యాప్లో 6 అటెంప్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. 2016-17 నుంచి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి కానీ, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి కానీ టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 8 years టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 12 years ఆఫ్ కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్. సో దాంట్లో 2 సార్లు JRF క్వాలిఫై అయ్యాను. సో అకాడమిక్ నాలెడ్జ్, కాంపిటేటివ్ నాలెడ్జ్, టీచింగ్ నాలెడ్జ్, సో వీటన్నిటిని కలగలిపి సో స్టూడెంట్స్ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను. సో ఈ వీడియోలో ఎన్సీఆర్టీస్ యొక్క స్పెషాలిటీ గురించి చెప్పాలి అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ మేకింగ్. ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు కూడా నోట్ మేకింగ్ చేయకూడదు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం నోట్ మేకింగ్ చేస్తూ వెళ్తుంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ రైటింగ్ టోటల్ ఎన్సీఆర్టీ అగైన్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, నా చేతిలో ఇక్కడ మెడివల్ ఇండియా ఎన్సీఆర్టీ ఉంది. బేసికల్గా ఏం చెప్తుంటారంటే, మీరు ఈ బుక్ని ఓపెన్ చేసి చదువుతూ ఇంకొక వైపు నోట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ టైం ఎన్సీఆర్టీస్ చదువుతున్నావో నీకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ టైం జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా, అంటే బుక్ ముందు వేసుకొని మీకు అవసరమైన పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఎటువంటి నోట్ మేకింగ్ చేయకూడదు. సో నోట్ మేకింగ్ ఎప్పుడు చేయాలంటే అట్లీస్ట్ సెకండ్ టైం కానీ, ఇన్ఫ్యాక్ట్ కావాలంటే థర్డ్ టైం. దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు రైట్ ద నోట్ మేకింగ్. ఎందుకంటే మళ్ళీ చదువుతున్నప్పుడు
ఫర్ సపోజ్ ఫస్ట్ టైం నువ్వు ఒక బుక్లోని ఒక పారాగ్రాఫ్, ఫర్ సపోజ్ ఈ మెడివల్ హిస్టరీ అనే టాపిక్లో చూడండి, ఇప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ గురించి ఉంది. సో ఈ యొక్క పారాగ్రాఫ్ ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు కొంచెమే అర్థమవుతుంది, సెకండ్ టైం చదివినప్పుడు ఇంకాస్త డీటెయిల్డ్గా అర్థమవుతుంది, థర్డ్ టైం అలా ఎన్నిసార్లు చదువుతుంటే అంత డీటెయిల్డ్గా అర్థమవుతుంది. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చదవలేం. సో కాబట్టి అట్లీస్ట్ సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ఇవే ఎన్సీఆర్టీస్ని మళ్ళీ చదివేటప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ నోట్ మేకింగ్. అప్పుడు ఆ నోట్ మేకింగ్ చాలా స్పష్టంగా ఉంటుంది. అండ్ అలాగే ఎన్సీఆర్టీస్ జిస్ట్స్ అని చెప్పి మార్కెట్లో చాలా ఎన్సీఆర్టీస్ జిస్ట్స్ వచ్చాయి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి. ఎంత జిస్ట్ వచ్చినా కానీ ఈ ఎన్సీఆర్టీస్ని చదివినంత సంతృప్తి మాత్రం లభించదు. సో వీలైనంత వరకు అన్ని ఎన్సీఆర్టీస్ని చదవడానికి ట్రై చేయండి. అయితే మీకున్న టైం లిమిట్ని బట్టి ఏ ఎన్సీఆర్టీస్ని మనం స్కిప్ చేయొచ్చు వాటిని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం ఎన్సీఆర్టీస్ చదువుతూ నోట్ మేకింగ్ అసలు చేయకూడదు. ఈ ఎన్సీఆర్టీస్ ఆల్మోస్ట్ మనకు 1/3 ఆఫ్ ద సిలబస్ని కవర్ చేస్తాయి. చాలా సందర్భాల్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో, యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఎన్సీఆర్టీస్లో ఉన్న క్వశ్చన్స్ని డైరెక్ట్గా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఇవి అవుట్ ఆఫ్ ది బాక్స్ సిలబస్ కాదు అని మాత్రం అనుకోకండి. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద సిలబస్ని ఇవి కవర్ చేస్తాయి. నెక్స్ట్ ఎన్సీఆర్టీస్. సో కొన్ని సందర్భాల్లో దే ఆర్ వేస్ట్ ఆఫ్ టైం అని అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, 100% ఇది టైం వేస్ట్ కాదు, ఫ్రూట్ఫుల్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎన్సీఆర్టీస్ టోటల్గా చదివే తరకి అవి తీసుకునే టైం, ఆ టైం టేకింగ్ మైండ్లో పెట్టుకొని స్టూడెంట్ ఎన్సీఆర్టీస్ని స్కిప్ చేసి డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి వెళ్తూ ఉంటారు. నేను దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో గైస్, ఇప్పుడు చూడండి, నేను ఒక ఎన్సీఆర్టీ జాగ్రఫీ తీశాను. స్టూడెంట్ మెయిన్ టార్గెట్ 2 ఉంటాయి. ఒకటి, ఈ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం అర్థం చేసుకునే విధంగా బుక్ని కంప్లీట్ చేయడం. 2, బుక్ని కంప్లీట్ చేయడం అంటే టోటల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూస్తే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 125 పేజెస్ ఉన్నాయి. ఈ 125 పేజెస్ అర్థమయ్యే విధంగా చదవడం ఒక కేటగిరీ, 125 పేజెస్ అవ్వగొట్టడం సెకండ్ కేటగిరీ. సో నీ టార్గెట్ అంతా 125 పేజెస్ని కంప్లీట్ చేసే క్రమంలో ఉంటే నీకుందులో ఉన్న ఎసెన్స్ ఏది కూడా అర్థం అవ్వదు. కానీ అదే నువ్వు 125 పేజెస్ కాదు, ఈ 125 పేజెస్లో ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి మెల్లిగానైనా ప్రతి పాయింట్ అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు నీకు వచ్చే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. ఇప్పుడు నీకు ఫస్ట్ కేటగిరీ కావాలా, సెకండ్ కేటగిరీ కావాలా, నువ్వే చూస్ చేసుకో. సో అంతా అర్థం చేసుకున్న తర్వాత ఎటువంటి అనలైటికల్ ఆస్పెక్ట్ అయినా కూడా నువ్వు ఈజీగా అర్థం చేసుకోగలవు. సో సేమ్ ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీస్ టైం తీసుకుంటాయి, ఎందుకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి జంప్ చేస్తారు. స్టాండర్డ్ బుక్కి జంప్ చేసినా కానీ రాంగ్ అని అనట్లేదు, కానీ ఈ ఎన్సీఆర్టీస్లో చదివితే దాని ద్వారా డెవలప్ అయ్యే అనలైటికల్ ఎబిలిటీస్ నీకు డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి చదువుతుంటే అర్థం అవ్వదు. కొన్నిసార్లు చదివినా కానీ ఏదో చదివినట్టు ఉంటుంది, కానీ దాని ఎసెన్స్ మాత్రం ఉండదు. అందుకే స్లోగానైనా గో ఫర్ ఎన్సీఆర్టీస్. సో అది ఇంపార్టెంట్ పాయింట్ ఎన్సీఆర్టీస్కి సంబంధించి. సో ఈ ఎన్సీఆర్టీస్కి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు చదివేటప్పుడు ఈ ఎన్సీఆర్టీ బుక్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక టాపిక్ తీసుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ టాపిక్. మీకు ఈ వీడియో డిస్ప్లేలో చూపిస్తాను. ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇంకొకటి 30 వర్డ్స్లో రాయండి అని చెప్పి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 150 వర్డ్స్లో రాయండి అని చెప్పి చూడండి, వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఇక్కడ కనబడుతుంది మీకు, ఎన్సీఆర్టీస్లో కనబడతాయి. బ్రింగ్ అబౌట్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ డ్రిఫ్ట్ థియరీ అండ్ ప్లేట్ టెక్టానిక్ థియరీ. అంటే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత దాని వెనకాల ఇచ్చిన ఎంసీక్యూస్ కానీ, దాని వెనకాల ఉన్న డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ కానీ దాన్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. చెప్తాను, ఎప్పుడైనా ఎంతమంది 100 మంది ఎన్సీఆర్టీస్ చదివితే అందులో లెస్ దెన్ 1% అంటే 0.1% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎంసీక్యూస్ని కానీ ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ చూడండి, యూపీఎస్సీ సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ ఏంటంటే ప్రిలిమ్స్కి ఎంసీక్యూస్లో నువ్వు గట్టెక్కాలి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ గట్టెక్కాలంటే నీకు డిస్క్రిప్టివ్ ఎబిలిటీ అనేది ఉండాలి.
సో నీకు ఇక్కడ ప్రతి చాప్టర్లో నీకు ఎంసీక్యూస్ ఎబిలిటీ, డిస్క్రిప్టివ్ ఎబిలిటీ ఉంది. కానీ నువ్వేం చేస్తావంటే ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ ఎబిలిటీ కాకుండా జస్ట్ కంటెంట్ చదివేస్తే సరిపోతుంది అనే వేలో నువ్వు ఉంటావు. ఎప్పుడైతే కంటెంట్ చదివేస్తే అయిపోతుంది అనే వేలో ఉన్నప్పుడు బుక్స్ అయిపోతాయి. కానీ నువ్వు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అందుకే యాజ్ ఏ బ్రదర్గా చెప్తున్నాను, ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు ఫస్ట్ టైం నోట్ మేకింగ్ అవాయిడ్ చేయండి. సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ నోట్ మేకింగ్ చేసుకోండి. ఎన్సీఆర్టీస్ సిలబస్ కవర్ కాదు అనుకోకండి, 1/3 సిలబస్ కవర్ అవుతుంది. ఎన్సీఆర్టీస్ టైం వేస్ట్ కాదు, 100% టైం యూస్ఫుల్ అయ్యేది. అయిపోయిన తర్వాత వీటి వెనకాలన్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నా ఫస్ట్ 2 అటెంప్ట్స్ ఎన్సీఆర్టీస్ పైనే చదివాను. కానీ ఆ తర్వాత మంచి గ్యాప్ తీసుకొని ఫ్రమ్ ద జీరో నుంచి ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఫర్ సపోజ్ 2025కి అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళకు నేనేం చెప్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ యూ టు గో త్రూ ఆల్ ఎన్సీఆర్టీస్. అన్ని అవసరం లేదు. అసలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే అది సరిపోతుంది. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, ఆప్షనల్ అన్నీ కవర్ చేయాలి. కాబట్టి ఈ టైంలో 2025లో మీరు అటెంప్ట్ ఇచ్చేటట్టుంటే ఎన్సీఆర్టీస్ అవాయిడ్ చేసినా కూడా పర్లేదు. నేనేం చెప్తున్నానంటే అవాయిడ్ చేయకూడదు. కానీ ఇప్పుడున్న టైంలో మీరు ఇప్పుడు చూడండి, నా దగ్గరే ఇన్ని ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి. బేసికల్గా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఈ సెట్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ మేము ఇస్తూ ఉంటాం. అందుకే ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. అండ్ బిఫోర్ దట్ అ స్మాల్ నోటీస్ టు ఆల్ ఆఫ్ యూ. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎస్ఆర్ నగర్లో, హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఉంది. ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు నా కళ్ళ ముందు ఏవైతే ఎన్సీఆర్టీస్ ఉన్నాయో ఈ ఎన్సీఆర్టీస్ కోసం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. వాటితో పాటు హై లెవెల్ అడ్వాన్స్డ్ క్లాసెస్. సో స్టాండర్డ్ బుక్స్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కవర్ కావడం, పర్సనల్ మెంటార్షిప్ అంటే ఒక ర్యాండమ్ స్టూడెంట్ రాము అనే పర్సన్, రాజు అనే పర్సన్, లేకపోతే ఒక ర్యాండమ్ పర్సన్ ఉంటే పేరు పెట్టి పిలిచి మరి సో నువ్వు ఏం చదువుతున్నావు, నిన్న ఇచ్చిన అసైన్మెంట్ ఏమైంది అంటే అంత ఫోకస్డ్గా పర్సనల్ మెంటార్షిప్ ఉంటుంది. అంటే యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ముందు కొంచెం ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో అది చదవాలి, ఇది చదవాలి, ఏది అవసరం లేకుండా 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి కంటెంట్ కూడా మీకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో బోధించడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్, మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్, జస్ట్ టెస్ట్ సిరీస్ పెట్టడమే కాకుండా మీతో రాయించడం, సో మీతో క్యూరియాసిటీ జనరేట్ చేయించి ఆ మెయిన్స్ యొక్క క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మోటివేట్ చేస్తూ మిమ్మల్ని 100% యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మీకు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో బెస్ట్ ఫ్యాకల్టీ టీం అందిస్తుంది. సో మాకు సంబంధించిన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నంబర్ 7813099298 కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా చెప్తారు. సో నేను ఇప్పుడు 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాను. సో టోటల్గా 2025కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నెక్స్ట్ 2026 ప్లస్ అంటే 2026 తర్వాత ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అంటే 2026 కానీ 7 కానీ 8 కానీ. ఎందుకంటే స్టూడెంట్స్ ఈ మధ్య చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కావాలి, రిమైనింగ్ ఇంకా అసలు సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి అన్న ఉత్సాహం, క్యూరియాసిటీ చాలా పెరుగుతోంది. సో కాబట్టి ఎర్లీ టైమ్స్ నుంచే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో అందుకోసం 26, 27 వీళ్ళందరినీ, సో 25 వరకు ఉన్న స్టూడెంట్స్ ఒక కేటగిరీ, 26 తర్వాత రాబోయే స్టూడెంట్స్ అందరూ ఒక కేటగిరీ. సో నేను ఫస్ట్ చెప్తూనే ప్రతి టాపిక్ సంబంధించి మీకు ఇక్కడ చెప్తూ ఉంటాను. ఓకేనా? సో గైస్, సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ బోర్డు పైన డిస్ప్లే అవుతుంది. యూ కెన్ లుక్ ఎట్ దిస్ పాయింట్. ఇది పాలిటీ, బేసికల్గా సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అని మీకు ఇక్కడ కనబడుతుంది. సో దీస్ ఆర్ ద బుక్స్. సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అని కనబడుతుంది. సో ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీ, దిస్ ఈస్ 6th క్లాస్. సో 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్. సో ఎవరైతే 2026ని టార్గెట్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారో మీరు
సిక్స్త్ నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో ఇందులో బుక్స్లో ఎలా ఉంటుందంటే ఐల్ జస్ట్ షో యూ, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ బుక్ చూడండి ఎంత కలర్ఫుల్గా. ఇందులో రీడ్ ద ఇమేజ్ అని ఉంటుంది. రిజర్వేషన్ డిబేట్ వాస్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ డ్యూరింగ్ 1991 that advertisers used this theme to sell their products. Can you spot some references అని వచ్చి చూడండి. నో రిజర్వేషన్ ఫర్ దిస్ కోటా అమూల్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొకటి కనబడుతుంది చూడండి, ప్రామిసెస్ అని చెప్పేసి గుల్బర్గా లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, గుల్బర్గా డిస్ట్రిక్ట్ ఇన్ కర్ణాటక. అంటే చూడండి ఇప్పటికీ కూడా కర్ణాటక మహారాష్ట్రకి సంబంధించి గుల్బర్గా ఇష్యూ గురించి గొడవలు జరుగుతున్నాయి. సో దాని గురించి ఎన్సీఆర్టీసీలో మెన్షన్ చేయడం. సో ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి డెమోక్రసీ, సో మెజారిటీకి అని చెప్పేసి దాన్ని ఫోకస్ చేస్తూ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ హర్యానా, వై ఎలక్షన్స్. సో చూడండి దేవీలాల్ ద చీఫ్ ఆఫ్ హర్యానా సంఘర్ష్ సమితి హూ వాస్ టు అడ్రస్ ఇన్ మీటింగ్ కర్నల్ హిస్ డే స్టార్ట్స్ 8 AM. సో అంటే ఇక్కడ అంటే ఒక పర్సన్ గురించి అంటే మంచి క్యూరియాసిటీ జనరేట్ చేసే విధంగా ఈ బుక్స్ ఉంటాయి. సో ఎవరైతే 26 కంటే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారో, 2026లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, 27 లేదైనా వాళ్ళు ఈ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అట్లీస్ట్ ఒక్కసారైనా చదవండి. సో అట్లీస్ట్ సో మంచి క్యూరియాసిటీ, యాంగ్జియస్, సో అనలైటికల్ స్కిల్స్, వొకాబులరీ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్. కానీ మళ్ళీ చెప్తున్నాను, మనసుతో చదవండి. యూపీఎస్సీ సెలెక్ట్ అవ్వడానికి కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఇవన్నీ డెటర్మినేషన్ అంటారు. వీటన్నిటికంటే ముందు యూపీఎస్సీకి సెలెక్ట్ కావాలంటే కావాల్సింది పేషెన్స్. ఎందుకంటే సో ప్రతిసారి ఈ బుక్ను పట్టుకొని ఎన్ని రోజుల్లో ఈ బుక్ కంప్లీట్ చేస్తాను అన్నట్టు కాదు. ఈ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం మన బ్రెయిన్కి అందించే విధంగా ఇది మనం చదవగలగాలి. సో చాలా సింపుల్ వొకాబులరీతో అర్థం ఎంత అంటే చదువులో ఎంత వెనుకబడి ఉన్నా ఇందులో ఉన్న ఇమేజెస్ మనకు చదివే విధంగా ఎంకరేజ్ చేస్తాయి. సో అదే 2025లోనే అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు వీటన్నిటినీ ఇగ్నోర్ చేయొచ్చు, అవసరం లేదు. ఓకేనా? సో 6th, 7th, 8th, 9thకు సంబంధించిన బుక్స్ ఇవి. నెక్స్ట్ చూడండి 10th క్లాస్. ఈ 10th క్లాస్ కూడా 2025లో ప్రిలిమ్స్ ఇచ్చే వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, రెడ్ కలర్ మార్కర్ యూజ్ చేస్తాను, రెడ్. సో చూడండి ఇది అవసరం లేదు, సో ఇది కూడా అవసరం లేదు, సో ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. సో ఎవరికి అవసరం లేదు? 2025కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని వదిలేసాయి. మిగతా వాళ్ళకి ఇది అవసరం. నేను ఏదైతే బోర్డు పైన డిస్ప్లే చూపిస్తున్నానో ఇదంతా PDF మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, రోహిత్స్ అకాడమీ అని ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా మీకు అవసరం లేదు. ఎవరు 2025లో ప్రిపేర్ అవ్వాలని, 26లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు నో చాయిస్. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని చదవాలి. అయితే 25 కానీ ప్రిపేర్ అవ్వాలని అట్మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, పొలిటికల్ థియరీ. ఇందులో ఎలా ఉంటుందంటే సెక్యులరిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఇంపార్టెంట్ టర్మినాలజీని చాలా మనసు పెట్టి రాశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ బుక్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఓకే, నెక్స్ట్ ఇది 12th క్లాస్. సో ఇప్పుడు బేసికల్గా ప్రిలిమ్స్లో సిలబస్లో లేదు ఇది. సో పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, కానీ మన ప్రిపరేషన్కి చాలా దోహదపడుతుంది ఈ బుక్. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇలా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మణిపూర్లో ఇష్యూస్ ఇప్పటికీ మనం చూస్తున్నాం, జమ్మూ కాశ్మీర్లో ఇష్యూస్ చూస్తున్నాం, నాగాల్యాండ్లో ఇష్యూస్ చూస్తున్నాం, పంజాబ్ ఇష్యూ చూస్తున్నాం. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ ఈ బుక్లో ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ప్రపంచంలో 3rd వరల్డ్ కంట్రీస్ అంటే 2nd వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కొత్త దేశాలు ఎలా పుట్టాయి, సో లేకపోతే న్యామ్ అనేది ఎలా డెవలప్ అయిపోయింది, సో USSR బ్లాక్ ఎలా ఉంది, అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది. చాలా అద్భుతమైన బుక్స్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 25లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇవన్నీ వదిలేసేయండి. ఓన్లీ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ 2 చదివితే చాలు, 2 మాత్రమే చాలు. కానీ 26 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు నేను డిస్ప్లే చేసిన బుక్స్ అన్ని 6th నుంచి 12th క్లాస్ వరకు, సో ఎవ్రీ బుక్ని చదవాలి. ఓకేనా? నెక్స్ట్ గైస్, ఇది జాగ్రఫీ. సేమ్
25లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ బుక్ని కానీ లేకపోతే ఈ బుక్ని వీటన్నిటిని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో బేసికల్గా 11th 12th ఎన్సీఆర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో 26లో కొంతమంది లేదు నాకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే సో జస్ట్ 11th క్లాస్ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చాలు. పాలిటీ అయితే, జాగ్రఫీ అయితే డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే జాగ్రఫీ కూడా 11th 12th సరిపోతుంది. సో కొంచెం చెప్పాలంటే 10th 11th 12th చదువుకోండి జాగ్రఫీ డైరెక్ట్ వెళ్ళిపోవాలనుకుంటే. లేదు నేను బేసిక్స్ నుంచి మంచిగా నిదానంగా పేషెన్స్తో నాకు చాలా టైం ఉంది చదవాలనుకుంటే మాత్రం 6th క్లాస్ నుంచి చదువుకోండి. సో ఎంత బాగుంటుందంటే 6th క్లాస్ మీకు జస్ట్ డిస్ప్లే చేస్తాను చూడండి. 7th క్లాస్ చూడండి, అవర్ ఎన్వైరన్మెంట్ అని ఇక్కడ క్రియేట్ చేస్తారు చూడండి. బార్టర్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ ట్రేడ్ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ పాండ్ ఎకో సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. ఇక్కడ సైక్లోనిక్ రెయిన్ఫాల్, ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని చెప్పి, వాల్కెనో, ఇమేజెస్ అంటే ఈ ఇమేజెస్ చూస్తూనే చదవాలనిపిస్తుంది. సో అట్లా 0 నుంచి ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 26లో అటెంప్ట్ చేయాలనుకునే వాళ్ళకు స్టాండర్డ్ బుక్స్ కంటే కూడా అత్యంత ఇంపార్టెంట్ 6th క్లాస్ నుంచి అన్ని ఎన్సీఆర్టీస్ కవర్ చేసుకోండి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది 10th క్లాస్. సో ఇంకా మిగతా వాళ్ళు కావాలనుకుంటే 9th కూడా ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఎవరు డైరెక్ట్ టాపిక్ వెళ్ళాలి అంటే ఇంపార్టెంట్ ప్రయారిటీగా అడుగుతుంటే ఇది చెప్తున్నాను. లేదు అనుకుంటే అన్ని బెస్ట్ థింగ్. సో 25లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు సో ఇది చూసుకోండి. ఫస్ట్ 11th క్లాస్, ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ, వాల్కెనోస్, ఓషనోగ్రఫీ ఇవన్నీ ఉంటాయి. ఇది ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి. ఈ రెండు చాలా, ఏది చదివినా చదవకపోయినా ఈ రెండింటిని జోగ్రఫీలో ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి. ఈ రెండింటిని అండ్ ఆ తర్వాత ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేయకూడనివి. ప్రతి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్కి ఏం చదవాలి ఏం చదవకూడదు మీకు క్లియర్గా చెప్తున్నాను. సో ఈ రెండు బుక్స్ చాలా ఇంపార్టెంట్. మీకు టైం ఉంటే 6th క్లాస్ నుంచి ఈ 12th క్లాస్ వరకు ప్రతి ఎన్సీఆర్టీస్ని చదవండి. ఎన్సీఆర్టీస్తో పాటు వెనకాలన్న ఎంసీక్యూస్, దాని వెనకాలన్న మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ కూడా. ఇక హిస్టరీ దగ్గరకు వస్తే ఇక్కడ మీకు 3 బుక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు చెప్పానుగా పొలిటికల్ థియరీ అని చెప్పి, ఇది పొలిటికల్ థియరీ, ఇది హిస్టరీ. సో ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి, న్యూ ఎన్సీఆర్టీస్ ఉంటాయి. నేను ప్రిఫరబుల్గా ఏం చెప్తున్నాను అంటే ఇది ఏన్షియంట్ హిస్టరీ, ఇది మెడివల్ హిస్టరీ, ఇది మోడర్న్ హిస్టరీ. 3 హిస్టరీస్ కంప్లీట్ అయిపోతాయి. అయితే ఏన్షియంట్కి మెడివల్కి ఈ 2 సరిపోతాయి. సో అంటే స్టాండర్డ్ బుక్స్ కావాలనుకున్న వాళ్ళకి మోడర్న్ ఒకటి స్పెక్ట్రమ్ చదువుకుంటే చాలు. ఓకే, బట్ ఎన్సీఆర్టీస్ పరంగా చూస్తే ఏన్షియంట్కి మెడివల్కి చూడండి. మెడివల్ హిస్టరీ ఏ హిస్టరీ టెక్స్ట్ క్లాస్ 11 సతీష్ చంద్ర గారి బుక్ మెడివల్ ఇండియన్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి రామ్ శరణ్ శర్మ, సో అండ్ అలాగే బిపిన్ చంద్ర. సో ఈ 3 బుక్స్ చదివితే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అయిపోతాయి. నెక్స్ట్ ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రడక్షన్ టు ఫైన్ ఆర్ట్. అలాగే ఓల్డ్ ఎన్సీఆర్టీస్లోనే అజయ్ దేవ్ గారికి సంబంధించి వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. సో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, వరల్డ్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ సిలబస్లో ఉన్నాయి. సో 2026లో అటెంప్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవన్నీ చదవండి. 26లో అటెంప్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకు సంబంధించి కూడా లాంగ్ టర్మ్గా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ 26 కానీ 27 కానీ 28 కానీ ఆ తర్వాత ఏదైనా ఇన్ఫ్యాక్ట్ 2025ని టార్గెట్ చేసుకునే వాళ్ళకు ఈ ఎన్సీఆర్టీ కాకుండా డైరెక్ట్ క్లాసెస్ అంటే అక్కడ కూడా బేసిక్స్ కవర్ చేస్తూ స్టాండర్డ్స్ కవర్ చేస్తూ ఉంటాం. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి 0 to హై లెవెల్ యొక్క ఫ్యాకల్టీతో డైరెక్ట్ మాట్లాడుతుంటూ మీ పర్సనల్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. అందరికంటే కూడా లోయెస్ట్ ఫీజ్, అందరితో సమానమైన కంటెంట్ విత్ టెస్ట్ సిరీస్, ఎగ్జామినేషన్ వరకు మీకు ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి గైస్. ఇది హిస్టరీకి సంబంధించి. అండ్ ఫైనల్గా ఎకానమీలో సింపుల్గా చెప్పాలంటే 11th 12th ఈజ్ ఎనఫ్. 25 వరకు ఉన్న వాళ్ళకు, 26 నుంచి ప్రిపేర్ అవ్వాలి, లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు 9th క్లాస్ నుంచి ఉన్నాయి. బేసికల్గా అంతకంటే ముందు ఎన్సీఆర్టీస్ లేవు. 9th 10th 11th ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మాత్రం మిస్ చేసుకోకండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లేదు సార్ నేను డైరెక్ట్గా టాపిక్కి జంప్ చేస్తానంటే మీరు డైరెక్ట్గా 11th ఎన్సీఆర్టీ చదవచ్చు. అండ్ అలాగే ఈ ఎకానమీ చూడండి గైస్. ఇప్పుడు మీకు ఎకానమీ చూపిస్తే ఈ ఎకానమీ బుక్స్లో ఫార్ములాస్ ఉంటాయి. సో x+y+z/2 జీడిపి, జిఎన్పి మనకు
ఫార్ములాస్ అవసరం లేదు. టేబులర్ ఫామ్లో ఆ ఫార్ములాస్ బట్టి కొట్టాలేమో అని మీరు చాలామంది అనుకుంటారు. ఫార్ములాస్ ఏది అవసరం లేదు, జస్ట్ ఆ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎకానమీ 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇంపార్టెంట్. లేదు సార్ ఖచ్చితంగా అవసరమయ్యేటివే చెప్పండి అంటే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఈ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ సైన్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 6th, 7th, 8th, 9th, 10th ఈ సైన్సెస్ ఇవి కూడా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్లో కూడా వీటిల్లో నుంచి డైరెక్ట్ అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎంత నాలెడ్జ్ గెయిన్ అనిపిస్తుందంటే ఫోటోసింథసిస్ కానీ, రెస్పిరేషన్ కానీ, లేకపోతే ఫిజిక్స్కి సంబంధించిన ఫార్ములాస్. అయితే కెమిస్ట్రీలో కెమికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి, ఫిజిక్స్లో ఫార్ములాస్, న్యూటన్స్ ఇవి ఏం అవసరం లేదు. కానీ ఇది చదివిన తర్వాత మనలో వచ్చే మెచ్యూరిటీ, అనలైటికల్ స్కిల్స్ అంతా ఇంత కాదు. ఇవి నేర్చుకుంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, రోబోటిక్స్ ఉంది, నానో టెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది. సో ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, సో వరల్డ్లో వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అట్లీస్ట్ 2 రీడింగ్స్ ఇచ్చినా కూడా చాలు. 26లో ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకు మంచి టైం. నేను చెప్పిన బుక్స్ అన్నీ చదవండి. 25లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది 12th క్లాస్ బయాలజీ. అన్నీ అవసరం లేదు, లాస్ట్లో ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, సో ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి, వాటిని చదువుకోండి. దాట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అండ్ చూడండి, ఇమేజెస్ సరిగ్గా కనిపించకపోతే మళ్ళీ మీకు బోర్డు పైన డిస్ప్లే చేస్తున్నాను. ఈ పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ రోహిత్స్ అకాడమీ అని టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీకు ఈ పీడిఎఫ్ అందులో పెడతాను. సో ఫైనల్గా లాస్ట్ సొసైటీ, జస్ట్ 12th క్లాస్ సొసైటీ ఇదొక్కటి చాలు. సో ఇంకా ఆప్షనల్ కావాలనుకుంటే మీరు మిగతా బేసిక్స్ నుంచి చూసుకోవచ్చు, బట్ ఇవి సరిపోతాయి. సో ఇది గైస్. సో టోటల్గా సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, సొసైటీ, సో 1, 2, 3, 4, 5, 6 ఈ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను చూడండి. 2025లో ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు సో పాలిటీకి సంబంధించి 11th క్లాస్, 12th క్లాస్. సో హిస్టరీకి సంబంధించి ఇక్కడ కూడా 11th క్లాస్, 12th క్లాస్ ఏదైనా అంతే. జాగ్రఫీకి సంబంధించి కూడా 11th క్లాస్, 12th క్లాస్. ఎకానమీకి సంబంధించి 11th and 12th మళ్ళీ. సో సైన్స్కి సంబంధించి జస్ట్ 12th బయాలజీ ఏదైతే ఉంటుందో అదొక్కటి చదవండి. సో సొసైటీకి కూడా 12th క్లాస్ ఇదొక్కటి చాలు. ఎవరైతే 25 అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో సేమ్ ఇదే సబ్జెక్ట్స్ని 20, 26 ప్లస్ ఎవరైతే అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో పాలిటీ 6 to 12th క్లాస్. సో హిస్టరీ సో 3, 11th and 12th 3 బుక్స్ ఉన్నాయి కదా, ఆ 3 బుక్స్ ప్లస్ ఫైన్ ఆర్ట్స్ బుక్ ఉంది కదా దాన్ని కవర్ చేసుకోండి. జాగ్రఫీ మళ్ళీ 6th to 12th క్లాస్. సో ఎకానమీ 9th to 12th క్లాస్. సైన్స్ 6th to 12th క్లాస్. సొసైటీ జస్ట్ 12th క్లాస్. ఇవి సరిపోతుంది. సో క్లియర్గా మీకు టేబుల్ కూడా ఇచ్చాను. ఎన్సీఆర్టీస్ ఫస్ట్ టైం చదివితే నోట్స్ అవసరం లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ నోట్ మేకింగ్ చేయండి. సిలబస్ పూర్తిగా కవర్ అవుతాయి. మెయిన్స్లో కూడా డైరెక్ట్గా వచ్చిన పాయింట్స్ ఉన్నాయి అండ్ అలాగే క్యూరియాసిటీని జనరేట్ చేస్తాయి. సో వెనకాలన్న క్వశ్చన్స్ని అడ్రస్ చేస్తూ ముందుకెళ్ళండి. సో గైస్ ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో ఎంత కాదనుకున్నా సో మిగతా వాళ్ళతో పోల్చితే ముందుకు వెళ్ళగలగడం కానీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కానీ చాలా బూస్టింగ్ ఇస్తాయి. కానీ ఇంత స్పష్టంగా 0.01 ఇన్ఫ్యాక్ట్ 0.1 కాదు 0.01% స్టూడెంట్స్ మాత్రమే ఓపికతో మెల్లిగా చదువుతూ 2 సార్లు 3 సార్లు చదువుతూ నోట్ మేకింగ్ చేసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకు అంటే జనరల్గా ఎగ్జామ్లో సక్సెస్ రేట్ కూడా 0.01%. ఒక ఎగ్జామ్కి ఎంత కష్టపడాలో తెలుసుకోవాలి. అంటే కష్టపడడం కంటే ముందు ఎంత కష్టపడాలి, ఎలా కష్టపడాలి తెలియాలి. సో అందుకే ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంట్, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను కూడా ఓపికతో స్పష్టంగా మీకు చెప్పాను. సో డిఫరెంట్ సెట్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా ప్రిపరేషన్కి సంబంధించి డౌట్ ఉంటే నా పర్సనల్ నంబర్ డైరెక్ట్గా మీకు డిస్ప్లే చేస్తున్నాను. 9110556858. కాల్ చేయకండి, జస్ట్ మెసేజ్ పెట్టండి. ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ. దాట్స్ ఇట్.
థ్యాంక్ యూ గైస్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.